ఈరోజు మరుపురాని రోజు నాకు. ఎందుకంటే మా నాన్నగారు బెత్తల సుబ్బారావు గారు ఎంత సేవ చేశారో అన్ని పేటలకి అన్ని మనుషులు మొత్తం స్టేట్ ద్వారా ఆయన్ని ఎంతమంది పొగిడారో, ఎంతమంది బాగా చూశారో అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ఒక మనిషి కాదు, ఒక చాలా శక్తిగా అందరినీ కూడా ఒక 5 సెంట్లు ఆ రోజుల్లో భూమి ఇవ్వడం అంటే సామాన్యమైన పని కాదు. అందరూ అడిగేవారు 5 సెంట్లు భూమి ఎందుకండి, బెత్తల సుబ్బారావు గారు ఒక కుటుంబానికి 5 సెంట్లు భూమి అవసరమా అని అడిగేవాళ్ళు. దానికి ఆయన ఒకటే మాట చెప్పాడు, కుటుంబం భార్య భర్తలు ఒక కుటుంబం, వాళ్ళ తర్వాత వాళ్ళు పెళ్ళి అయితే వాళ్ళు పిల్లలు పుడతారు, పిల్లలు పుడతారు, వీళ్ళందరికీ కూడా ఒక మేకనో ఆవునో ఏదో ఒకటి పెంచుకుంటారు, వాళ్ళ కుటుంబ జీవనోపాధి కోసం అన్నట్టు నేను 5 సెంట్లు ఇస్తున్నాను, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏం కాదు. ఒక కుటుంబం బతకాలి, మనం ఇచ్చామంటే అది తరం చెప్పుకోవాలి అన్న దృష్టితోని ప్రతి ఒక్కరికి కూడా 5 సెంట్లు భూమి ఇచ్చేవాళ్ళు. అలాగే సుబ్బారావుపేట, సుబ్బారావు నగర్, బత్తిరి యూత్ సర్కిల్, అలాగే చాలా పేటలు పేర్లు ఆయన పేరు మీద ఉన్నాయి. ఆయన మాత్రం ఎవ్వరూ మరవరు అని అనుకుంటున్నాను. కానీ అలాగే బత్తిన సుబ్బారావు గారి అల్లుడిగా ఎంఎస్ చక్రవర్తి గారు కూడా ఇక్కడ రాజమండ్రి ప్రథమ మేయర్గా చేశాడు. ఆయన ఎన్ని పనులు చేశాడు ప్రజలకు తెలుసు. అంటే నేను భార్యగా నేను ఈ పని చేశాడు, ఆ పని చేశాడు చెప్పుకోకూడదు. ఏమేమి పనులు చేశాడు, కార్పొరేషన్కు జీతాలు రావంటే వెంటనే పరిగెట్టెళ్ళిపోయి వాళ్ళకి జీతాలు వచ్చేలా చేసేవాడు. ఏంటి ఎందుకు మీరు వెళ్ళారంటే ఒకటే మాట అనేవాళ్ళు, లక్ష్మి నెలంతా చేస్తారు వాళ్ళు, వాళ్ళకి 10,000 జీతం, ఇంతంత కుటుంబం ఉంది, వాళ్ళకి జీతాలు రాకపోతే 4 నెలలు ఏం శ్రమ పడతారు, అప్పులు చేసుకొని బతకాలి కదా, అందుకని తప్పనిసరిగా వాళ్ళ కోసం నేను అంటే వెళుతుంటాను అనేసి వాళ్ళకి సేవ చేయడానికి ఆయన ముందంజ వేశారు. చాలా సేవ చేశారు. పుష్కరాలు ఎంత బాగా నిర్వహించారు మీ అందరికీ తెలుసు, అంటే నేను చెప్పుకోకూడదు. చాలా ఏ ఇన్సిడెంట్ కూడా జరగకుండా చాలా బాగా చూశారు. అంత మంచి వ్యక్తికి కనీసం నేను చాలా ఇదయ్యాను. ఒక విగ్రహం ఒకటి నాకు ఆయన పేరు మీద పెట్టలేదని చాలా సఫర్ అయ్యాను. నేను ఎన్ని సంవత్సరాలు కార్పొరేషన్ తిరిగానో ఆ దేవుడికి తెలుసు. తర్వాత నేను ఎవరిని పట్టుకొని తిరిగానో కూడా మా బర్రె కొండబాబు గారి ద్వారా నేను ఎక్కువగా కార్పొరేషన్కి వెళ్ళాను. ఈ రాజమండ్రి వచ్చానంటే తప్పనిసరిగా ఆయన అమ్మ వచ్చావా, రా ఒకసారి ఇంటికి రా అమ్మ, భోంచేసి వెళ్ళు అంటాడు ఆయన ప్రతిసారి ఉన్నాయి. అంటే నేను ఒకసారి 2 సార్లు వచ్చినా అంత ఆప్యాయంగా పిలుస్తాడు. అంటే సుబ్బారావు గారికి కొడుకు ఆయనే అన్నట్టు నాకు అనిపిస్తుంది, ఏమంటా అనుకోండి. ఎందుకంటే మా పిల్లలు సుబ్బారావు చక్రవర్తి గారు లాగా కొంచెం అమాయకత్వంగా ఉంటారు, వాళ్ళు గమ్మున ఎక్కడికి రారు. నేనా సరదాగా ఉంటాను కానీ గమ్ముని నిర్వహించాలి తెలియవు నాకు. అందుకని మీ అందరి దగ్గరికి ఎప్పుడు నేను రాను. కానీ ఆయన అమ్మ నువ్వు మా ఆడబడుచివి, మా ఇంటికి రావాలి, నేను ఉన్నానమ్మా నీకు అనేసి ఏ రోజు ఎప్పుడైనా సరే రాజమండ్రి వచ్చారంటే ఆయన ఒక ఫోన్ కొట్టామ్మా మేము ఉన్నాము నీకు కుటుంబం. ఎందుకంటే నా కుటుంబం వీళ్ళందరూ, పార్టీ పరంగా నేను మాట్లాడతాను, అందరూ మా కుటుంబమే. సుబ్బారావు గారి కుటుంబం అంటే నా కుటుంబం కాదా, నా కుటుంబమే కదా. కానీ అంత చేసిన ఏదైనా చక్రవర్తి గారు చాలా చేశారు. కనీసం పార్టీ పరంగానే కాదు, పార్టీగా అసలు చెయ్యాలి, పార్టీ పరంగా కూడా చేయొచ్చు. కానీ ఏది కూడా ఏ విధమైన నాకు ఇది జరగలేదు, ఏం లేదు. ఇప్పుడు వచ్చి దగ్గర 10వ సంవత్సరం 9వ సంవత్సరం మా ఆయన చనిపోయారు, 2016లో చనిపోయారు. దాన్ని బట్టి లెక్క చేసుకోండి. ఎవరైనా కార్పొరేషన్ తరఫున కానీ ఒక పెద్ద వ్యక్తులు కానీ పేర్లు వద్దు, కనీసం ఒక్కడు కూడా. నేను ఎన్నిసార్లు కార్పొరేషన్ వెళ్ళాను నాకు తెలుసు, బర్రె కొండబాబు గారికి తెలుసు. కానీ ఏ విధమైన నాకు చేయలేదు. పోలేండి పర్వాలేదు, ప్రథమ మేయర్ ఎవరు అంటే చక్రవర్తి అని చెప్పుకుంటారు కానీ వేరే వాళ్ళ పేరు చెప్పరు కదా. అదే నేను అంటున్నా, నా పిల్లలు కూడా అన్నారు ఎందుకు అలాగా ప్రతిసారి అలా తిరుగుతావమ్మా, అయితే అవుతుంది లేకపోతే లేదు అమ్మ, నువ్వు అలా వెళ్ళకూడదు, నాన్నగారి గురించి నువ్వు అంత శ్రమ పడ్డం ఎందుకు అన్నారు. అప్పుడు అదే అనుకున్నాను నేను, కరెక్టే కదా, ఎవరు ప్రథమ మేయరో ఎవరు ఏదో ప్రజలే మాట్లాడతారు, మన పేరేం చెప్పరు కదండి అనేసి నేను కొంచెం మదన పడుతున్నాను అనలేదు. కొంచెం ఆ మదన ఈరోజు నిజంగా ఒక కుటుంబంలాగా నన్ను అందరూ వాళ్ళ ఎదురుగా నా గుండెల్లో పెట్టుకునేలాగా సత్కరించారు. ఆ భార్య భర్తలకి, తర్వాత పేట వాళ్ళందరికీ కూడా, రాజమండ్రి అందరికీ కూడా తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.